కళ్ళ సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి చంపుతున్నదే. దొరికినంత దోచుకో. ఒక్క టికెట్ కి 2 సినిమాలు అన్నట్టు ఈ రోజు క్యాష్ ఆడడానికి 2 సినిమా టీంలు వాళ్ళు కలిసి వచ్చేస్తున్నారు. సినిమాలో సిస్టర్ గా చేసిన, వదినగా చేసిన, ఫ్రెండ్ గా చేసిన, తనకి తానే సాటి అనిపించుకున్న కల్పిక గణేష్. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుండా ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తానమ్మేట్టుగా, ఒకసారి చూసినే వనచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. మిర్చి బజ్జిగా మంచి హాట్ డాన్స్ చేశారుగా. హాట్ కాదు, క్లాసీ చేశారు. క్లాసీయా? ఓకే, మాకు ఇదే ఎక్కువ అసలు. తీసుకోండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? అమేజింగ్ అమేజింగ్. సో వెల్కమ్ టు ద షో. అండ్ మీ పోడియం అక్కడ. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా. రన్ రాజా రన్ సినిమాతో అబ్బాయిల మనసుల్ని కొల్లగొట్టిన బామ్మ తన చూపుతోనే మెస్మరైజ్ చేసేస్తుంది. షీ ఇస్ నన్ అదర్ దాన్ సీరత్. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా, ఒక్కడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మ. బుజ్జిమా బుజ్జిమా బజ్జిమా బజ్జిమా. ఒక బజ్జీ తీసుకోండి. మా షోకి వచ్చినందుకు స్వాగతం. సో ఎలా ఉన్నారు సీరత్? Very excited, very happy to be a part of this show, and I'm looking forward. Thank you so much. Please. గుంటూరు టాకీ సినిమాతో మంచి పేరు సంపాదించుకొని కృష్ణ అండ్ లీలతో మంచి లీలలు చూపించిన హీరో సిద్ధు. వాటరు బాటలు జానెడున్న మెటరు బోలెడుంది, మాటలు బుద్ధిగా రానోడి చేత పాటలు పాడిస్తుంది, దీనిని మించిన స్వర్గం అన్నది స్వర్గంలో కూడా ఉండదన్నది. ఈ మధ్య అబ్బాయిలు కూడా అమ్మాయిలకు పోటీగా జుట్టు పెంచేస్తున్నారు. అబ్బా, వాట్ నైస్ హెయిర్ యు గాట్. యా, తట్టుకోవడానికి అరగంట పట్టింది. అర్థమవుతుందా మీకు మా బాధలు ఏమిటో? సిద్ధు బాయ్. బాయ్ కాదు బాయ్. ఈ సిద్ధు బాయ్ వెనకాల స్టోరీ ఏంటి? అంటే ఇన్స్టాగ్రామ్ లో పేరు పెట్టుకోవాలి కదా, సో ద రియల్ సిద్ధు, ఇట్స్ మీ సిద్ధు, చాలా సిద్ధులు ఇలాంటివన్నీ ఉంటారు చాలా మంది. సిద్ధు సిద్ధార్థ్ రాయ్ అది కూడా ఉందా? అది లేదండి, అది లేదండి. సో ప్లీజ్ బడ్జీ మొత్తం మాకు బడ్జెట్ సహకరించి ఒకటి తీసుకో. సో వెల్కమ్. మీ హీరోయిన్ వచ్చేసారు, కానీ మేము మిమ్మల్ని అక్కడ పెడుతున్నాము సో దట్ మీ డైరెక్ట్ ఇట్లా చూసుకోవచ్చు అక్కడి నుంచి. అదేనండి. ప్లీజ్ వెల్కమ్. కమిట్మెంట్ సినిమా హీరో హీరోయిన్లు వచ్చేస్తున్నారు ఉద్భవ్ అండ్ పునర్నవి. ఎటగానే ఎదురు చూపుకి పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే, బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే, బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. ఉద్భవ్ కి చేతులు ముందుకెళ్తే కాళ్ళు వెనక్కి వెళ్తున్నాయి. హౌ ఈస్ ఎ టెరిఫిక్ డాన్సర్. కమిట్మెంట్ ఇష్యూస్ అండి, కమిట్మెంట్ ఇష్యూస్ అండి. కమిట్మెంటల్. I'm mental about commitment. I am commit, he is mental. యు ఆర్ కమిట్. పున్ను ఎలా ఉన్నావు పున్ను? Top class, first class. ఫస్ట్ క్లాస్. అక్క మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. మీ మూవీ It's a It's a web web series. series. వాజ్ ఎ వెబ్ సిరీస్. Yeah, it's ఓకే. an original web series. హౌ మెనీ ఎపిసోడ్స్? 5 episodes. 5 ఎపిసోడ్స్. Yeah. మమ్మల్ని చూసి నేర్చుకోండి. లేదు, చేస్తే మీరే. 1000 2000 ఎపిసోడ్లు 3000 ప్లస్.
మీరు డాన్స్ చేసి బాగా అలసిపోయారు, ఒక బజ్జీ తీసుకోండి. ఓకే థ్యాంక్ యూ. ఓకే అండ్ యా I'm on diet, Sumanka. You're on a diet? Take a biscuit. ఓకే, ఈ బిస్కెట్ ఆ వేరే టీం వాళ్ళది. ఓ పర్లేదు, మీరు తీసుకోండి. హలో, వెల్కమ్ టు ద షో. అండ్ మీరు Thank ఇద్దరు you. కలిసి ఆడుతున్నారు. ప్లీజ్ ఇట్ రండి. హాయ్, ఐ లవ్ యూ. సిద్ధు, చూసావా, నువ్వు అమ్మాయికి చాక్లెట్ ఇస్తే అమ్మాయి నీకు బిస్కెట్ ఇచ్చింది. సచ్ ఇస్ లైఫ్ అండి. సచ్ ఇస్ లైఫ్. యా ప్లీజ్. ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దామా? పైసా వసూల్. సో ఈ ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి ఆప్షన్స్ ఉంటాయి, బజర్ ఉంది అక్కడ, దాన్ని ప్రెస్ చేయండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, వసూల్ వాల్ వెళ్ళి ఆడండి. ఒకవేళ బజర్ నొక్కి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే 2 times ఆడొచ్చు, సెకండ్ మీరు బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 1 time ఆడొచ్చు. So she is going to ask a question, and if you know the answer, you've got to press the buzzer. Yeah. Right? Got that. ముచ్చటేస్తుంది నేను చూస్తే సిద్ధు బాయ్. అక్కడ తెలుగు రాదు, కొంచెం కొంచెం వచ్చా మీకు? అర్థమైందా? అదొకటే తెలుసు. మిగిలింది మొత్తం అర్థమైపోతుంది. మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, అంతే కదా? అంతే. అంతే. అమ్మ, అసలే అమ్మాయికి మంచి మంచి పదాలు వచ్చాయి, కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఇప్పుడే చూసాను నేను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 35%, బి 80%, సి 50% అండ్ డి 90%. క్వశ్చన్: హౌ మెనీ పీపుల్ కాంట్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ అండ్ దే సే ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ SMS? అండ్ ఫస్ట్ పునర్నవి అండ్ ఉద్భవ్ 80%. ఆప్షన్ బి లాక్. Option B. ఓకే, మీరేమనుకుంటున్నారు సిద్ధు బాయ్? 50% అండి. ఆప్షన్ సి సిద్ధు బాయ్ కి లాక్. సీరత్ 80. ఓకే, ఆప్షన్ బి 80 మీకు లాక్. అండ్ కల్పిక 80%. ఆప్షన్ బి 80%. సో కల్పిక, జనరలీ మీరు ఎప్పుడైనా ఏదైనా చెప్పాలి, చెప్పలేకపోతున్నారు అంటే SMS పెడతారా ఎవరికైనా? లేదు, నేను వెళ్ళి చెప్పేస్తా. డైరెక్ట్ వెళ్ళి చెప్తారా? చెప్పేస్తా. ఓకే, మీరు సిద్ధు? SMS. ఆ అమ్మాయి అన్నిసార్లు SMS అంటుంది అంటే మీరు పంపించారా? నా గర్ల్ ఫ్రెండ్ లేదు, ఎవరికి చేయాలి మెసేజ్? అరే, గర్ల్ ఫ్రెండ్ కి చేస్తారా మెసేజ్? బాయ్ ఫ్రెండ్స్ కి చేయరా? ఏం మామ ఏం చేస్తున్నావు, చిల్ చేద్దాం రారా అని? ఏ అబ్బాయికి మెసేజ్లు చేసుకోడు. ఏంట్రా మామ ఏం చేస్తున్నావు, నీకెందుకు పడుకోపో, నువ్వేంటి అమ్మాయి వారా నీకు మెసేజ్ చేయడానికి అంటారు. అబ్బాయిలు మెసేజ్లు చేయరా? ఇది నాకు పెద్ద ఐ ఓపెనర్ ఇవాళ. ఉద్భవ్, మీరు చెప్పండి. వర్క్ రిలేటెడ్ Groups తప్ప లో చేసుకుంటాం. అంతే, గ్రూప్స్ Groups లో లో చేసుకుంటాం. అలా ఫార్వర్డ్స్ లేకపోతే ఇలా జోక్స్ వేసుకోవడానికి తప్ప. మీకు ఎమోషన్స్ ఉండవండి. ఆహా, ఇంటిమెసీ అంటే భయం, ఎమోషన్స్ ఉండకపోవడం. ఇంటిమేసీ అంటే భయం అబ్బాయిలతోనా? పున్ను, నువ్వు? నేను ఈమెయిల్ చేస్తాను. అంతేలే, నువ్వు ఫీమేల్ కాబట్టి నువ్వు ఈమెయిలే చెయ్యాలి. సరే, ఇప్పుడు అందరికి చాలా ఉత్సుకతగా ఉంది, ఇదేమిటో చూడాలి అని. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. థర్టీ 35% మంది అయితే కాదు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. బేగం బజార్ లో హోల్సేల్ లో ఉల్లిపాయలు కొన్నట్టు వెళ్ళిపోయారు అందరూ. It can never be 50. It's fair. It's too equal. What is this race? This is racism. వాళ్ళందరూ సర్వేలు చేసి రీసెర్చ్ చేసి చెప్తే నువ్వు నాట్ ఫేర్ అంటే? ఎవరు సర్వేలు చేశారు? కొలంబియా యూనివర్సిటీ. క్యాష్ టీం వాళ్ళు ఏమి తలతోక లేకుండా పెడతాను అనుకుంటున్నారు వీళ్ళు? తలతోక లేదనుకుంటున్నారా? మా వాళ్ళు ఒకళ్ళు అక్కడ కోటి బస్ స్టాండ్ లో, ఇంకొకళ్ళు ఇక్కడ ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం ఇప్పుడు. కాదు, 90% పీపుల్ ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్వ్స్, ఇస్ ఇట్? అబ్సల్యూట్లీ. చాలా కామన్ గా ఈ మధ్య అన్ని వాట్సాప్ లోనే పంపిస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కి, భార్య భర్తకి, అత్తగారేమో కోడలికి, అందరూ ఇందులోనే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ ఆపర్చునిటీ ఒకటి వచ్చింది కాబట్టి దీన్ని ఫుల్ గా వాడుకుంటూ ఉన్నాము. నాకు ఇంకొకటి కూడా ఏమనిపిస్తుంది అంటే, ఆ వాట్సాప్ ఓపెన్ చేస్తామా, ఏదో పెట్టడానికి అది ఓపెన్ చేస్తాం, ఈ లోపు ఆల్రెడీ వచ్చేసిన మెసేజ్లు చాలా ఉంటాయి, అవి చూస్తూ ఉండిపోతాం. ఆ తర్వాత ఇది మర్చిపోతాం.
ఐ థింక్ వీఆర్ ఇన్ అన్ ఇన్స్టెంట్ మెసేజ్ మాత్రమే కాదు, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వరల్డ్ లో ఉన్నాం మనం. ఇంకొకటి కూడా ఉంది తెలుసా, మన మూడ్ ని బట్టి మనం ఆ రోజు మెసేజ్ ని కూడా చదువుతాం. అంటే ఇప్పుడు మీరు నాకు హౌ ఆర్ యూ అని పంపించారు అనుకో, ఆ రోజు ముందు రోజు చాలా ప్రాబ్లం అయ్యి నేను అప్పుడు అది తీసి అలా చదవగానే as soon as I see your how are you అలా వెళ్ళిపోతుంది అనమాట మూడ్ లోకి. సో ఒకసారి మీరు తనకి ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్ చేయండి. యు ఆర్ దట్ హీరో హీరోయిన్ ఆఫ్ ద మూవీ అండ్ యు ఆర్ టెక్స్టింగ్ హర్. ప్లీజ్ కమ్ హియర్. హాయ్, వాట్ డిడ్ యు ఈట్? సో బోరింగ్. ఛీ, అంటే ఫస్ట్ దుంకితే కొడతారు, మెల్లిగా మొదలెట్టాలి. How bored are you? Bored enough to text you. If you're getting bored, why are you texting me? You're thinking. హాయ్, వాట్ ఆర్ యు డూయింగ్? One more chick on the line, text you later. I know why he said the chick, because there is Sneha fresh chicken. థ్యాంక్ యూ. మీరిద్దరు వెళ్ళండి, ఇప్పుడు వాళ్ళిద్దరు టెక్స్ట్ చేయాలి. రండి. ఎందుకు ఎందుకు మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ ఇన్ టెక్స్టింగ్. హే నవి, హౌ ఆర్ యూ? Nothing. ఇవాళ ఏం తిన్నావు? మిరపకాయ బజ్జీ. వావ్, వెరీ హాట్ అని ద స్మైలీ. రోజు చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం. మంచి చాట్ చేశారు, తర్వాత న్యూస్ ఛానల్లో మీ పేరే వస్తుంది. వెళ్ళండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఆప్షన్. ఆప్షన్ ఏ 6 రెట్లు, బి 11 టైమ్స్, సి 13 టైమ్స్, డి 4 టైమ్స్. చేతి గోర్లు ఎన్ని రెట్లు వేగంగా పెరుగుతాయి? హౌ మెనీ టైమ్స్ ఫాస్ట్? సీరత్ ప్రెస్ ద బజర్. 6 times. 6 టైమ్స్. ఆప్షన్ ఏ లాక్ కీజియే. చెప్పండి సిద్ధు బాయ్. 6 రెట్లు. ఓకే, ఆప్షన్ ఏ 6 టైమ్స్. ఇక్కడ కూడా లాక్ చేయండి. కల్పిక 11. ఓకే, ఆప్షన్ బి 11 టైమ్స్. అండ్ పునర్నవి I think it's 11. ఆప్షన్ బి 11 అంట. వీళ్ళకి లాక్. ఒక రాంగ్ నంబర్ తీసేయండి. ఆప్షన్ సి కాదు, ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. మీకు గోర్ల కన్నా ఎక్కువగా జుట్టు పెరుగుతున్నట్టుంది. సలూన్కి వెళ్ళడానికి భయపడి. లాక్డౌన్ లో పెరిగిన జుట్ట ఇది. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. సో ఇది కూడా చేయలేదు కాబట్టి వీళ్ళకి పనిష్మెంట్ అందరికి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పని. బాబు, పిన్ని గారు Congratulations. తీసుకో పిన్ని గారు, మా పిన్ని గారు. మీ పిన్ని కాదు బాబు, నా పిన్ని. మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న ఆనందంలో మీకు భలే అసలు కళ్ళు బయలు గమ్మే. భోజనాలు భోజనాలు అమ్మా, భోజనాలు పెట్టి పంపించండి. రేయ్, భోజనాలు పెట్టండి రా. గిఫ్ట్ తీసుకురాలేదా? గిఫ్ట్ తీసుకురాలేదా? బాబు, ముహూర్తం టైం అయింది, తాళి కట్టండి. ఏదండి? బాబు తాళి కట్టండి. ఒక్క అయ్యో అయ్యో, నిమిషం. అత్తయ్య గారు. బాబు, తొందరగా తాళి కట్టండి బాబు. ఎక్కడ దొరికింది ఆ ఉప్మా ఫ్యామిలీ? ఆగండి, మా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు. ఆగండి. బ్రో, నేను ఏ, ఇప్పుడే కాదు, మీకు టైం ఉంది. నాకు తెలిసిపోయింది. ఆగండి ఆగండి ఆగండి, నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు. ఆగండి. మాట్లాడుతున్నావే? ఆగుమా, నువ్వు ఆగు. ఇదేనా మీ పెంపకం అని మీరు అనాలి. ఏమే, పెళ్లి చూపుల్లో మంచిగా కూర్చొని బందర్ లడ్డూలన్నీ తినేసావు, హల్వాలు కూడా తిన్నావు, అప్పుడేం చెప్పలేదు. నగలు కొనడానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా వచ్చావు, పట్టు చీరలు కొనేసుకున్నావు. మా నాన్న పరువు నా పరువు తీసావు కదే. కాదు, ఈ ఓవర్ యాక్షన్ ఏంటి నాకు అర్థం కాదు. మాది ఓవర్ యాక్షన్ ఫ్యామిలీ బాబు. పిల్ల ఎలాగో పోయింది, వడ్డాను.
ఏం కావాలి? తిను. అత్తయ్య గారు ఇటు వచ్చి తగలడండి. సారీ బాబు, రండి ఇటు. ఈ పిల్ల బాగుంది బాబు, ఈ పిల్లని పెళ్లి చేసుకో బాబు. నా చిన్న కూతురు పెద్దగా ఉందని బయట పెట్టలేదు బాబు. ఈ పాపని నీకు అప్ప చెప్తున్నాను బాబు. నువ్వు అక్కడ ఫిక్సా? ఇక్కడ ఫిక్స్. My boyfriend. నీకు డైలాగులు లేవు, బాయ్ ఫ్రెండ్ ఒకటే. అత్తయ్య ఓకే కదా నీకు? నీ సంగతి నేను తర్వాత చూసుకుంటాను. They are doing coupling there. Are you okay with me? Reject. ఏమే నీకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఈ వడ్డానం అక్కడికి వెళ్ళాలంటే ఈ పిల్ల ఇక్కడ ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నావా లేదా చెప్పవే తొందరగా. Hair, కొంచెం. హెయిర్ దే ఉందండి, కట్ చేసుకుందాం. Now tell me. బాబు కట్టే బాబు. అమ్మయ్యా, లేకపోతే మళ్ళీ మండపం ఖర్చులు. ఒక్కసారి మీరు ఇటు రండి. అసలు ఏ వేశారండి స్కెచ్? ఒకే షాట్ కి 2 పెళ్లిలు, మండపం బిల్లు మాకు. పిల్ల బాగుంది కదా బాబు, పిల్లలు కూడా బాగా పుడతారు చక్కగా. బాబు స్టాండ్ బై లో 3వ కూతురు. తను రిజెక్ట్ చేసింది కదా. లేదు పెళ్ళైపోయింది, పిచ్చిదానా పద, మనం నెక్స్ట్ మండపం వెతుక్కుందాం పద. 3వ ప్రశ్న. ఏ పారిస్, బి రోమ్, సి సిడ్నీ అండ్ డి న్యూయార్క్. ఏ నగరంలో కుక్కలని రోజు వాకింగ్ కి తీసుకెళ్లాలనే రూల్ ఉంది? కల్పిక. Rome. ఓకే, ఆప్షన్ బి రోమ్ కల్పికాకి లాక్. ఉద్భవ్ అండ్ పునర్నవి. రోమ్. ఉద్భవ్ అండ్ పునర్నవి కూడా రోమ్ లాక్. ఆప్షన్ బి. సిద్ధుబాయ్. రోమ్. ఆప్షన్ బి రోమ్. No, I just did a complete analysis. Okay, I'll tell you later. ఒక నిమిషం వెయిట్, హోల్డ్ ఆన్ సీరత్. Might be New York. ఆప్షన్ డి న్యూయార్క్ లాక్ కియా జాయే. చెప్పండి సిద్ధుబాయ్, ఏంటి అనాలిసిస్? న్యూయార్క్ చాలా extremely crowded, extremely full. Okay, so it doesn't make sense that the government might impose a rule like that. Okay. Rule like that. అంటే అలాంటి రూల్ గవర్నమెంట్ పెట్టాలని లేదు. నెక్స్ట్ ఏంటి? సిడ్నీ. నేను సిడ్నీకి వెళ్ళా, ఓకే కనపడలా. ఓకే, I was at Sydney, so I didn't see so many people taking their dogs out. It was either between Rome or Paris. మొన్నే నెట్ఫ్లిక్స్ లో ఎమిలీ ఇన్ పారిస్ అని సిరీస్ ఒకటి చూసా. So I didn't see too many dogs there. I was thinking Rome. Chal Rome. At least this answer was thought after, right? మన భారతదేశంలో కుక్కల సంగతి ఏంటంటావు? తిప్పకర్లే, తిరుగుతాయి కదా. పొద్దుననక మధ్యాహ్నం అనక రాత్రి అనక ఎప్పుడంటే అప్పుడు తిరుగుతూనే ఉంటాయి. నేను ఈ ఇంగ్లీష్ సినిమాలో చూపిస్తారు కదా, పొద్దున్నే హీరో జాగింగ్ వెళ్తాడని, అలా మా ఏరియాలో ఒకసారి వెళ్ళాను. సరిపోయిందా? ట్రెడ్మిల్ కొనుక్కున్నాం తర్వాత. మన భారతదేశంలో లావు తగ్గడానికి ఒబేసిటీ క్లినిక్లు వాటికి వెళ్ళక్కర్లేదు. పొద్దున్న జాగింగ్ వెళ్తే ఆటోమేటిక్ గా మన వెనకాల 4 పరిగెడతాయి, మనం పరిగెడతాం. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. నీ అనాలిసిస్ ఏమైంది? ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాము. నాకు 10,000 ఎక్స్ట్రా ఇవ్వకపోతే. చిన్నదన్నా ఎమ్మ కిర్రాకున్నావే, ఎనకే నేను రనా నా గిర్రాకి నువ్వే. కిక్కే పిల్ల నా అక్కలు దెబ్బకు సక్కల పక్కన నక్కిందే. నీ వేలతో ఎటంటే అటు. గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా. బై మిస్టేక్ సుమా గారు, చూసుకోలేదు నేను. నువ్వు కావాలని ఉద్భవ్కి పనిష్మెంట్ రావాలి అని దాన్ని ఇలా తోసావు. పునర్నవి చేసిన దానికన్నా బెటర్. దట్ వాస్ జెన్యూన్ మిస్టేక్. నువ్వు పిల్ల కాదు, నువ్వు దొంగ పిల్ల. నెక్స్ట్ క్వశ్చన్.
Option A, Japan. B, Britain. C, Italy. And D, Spain. The waste of the humans, through that they produce gas. In which country? Using human shit. మానవుల విసర్జనలతో తయారయ్యేటువంటి గ్యాసులతో నడుస్తున్న ఒక బస్సు ఏ దేశంలో ఉంది? పునర్నవి అని ఉద్భవ్. ఏంటి మీకు చాలా ఎక్కువ తెలుసు అనుకుంటా షిట్ గురించి చెప్పండి. ఇందాక నుంచి మాట్లాడుతాను కొడుతున్నారు. సిద్ధుబాయ్ జపాన్. ఓకే, ఆప్షన్ ఏ జపాన్ కి పంపించండి. ఇన్ని ఆ బస్ ఎక్కించండి. అండ్ కల్పిక Question digest కాలే. ఓకే, సీరత్ Britain maybe. ఓకే, ఆప్షన్ బి బ్రిటన్ లాక్. పునర్నవి అండ్ ఉద్భవ్ Spain. ఆప్షన్ డి స్పెయిన్ వీళ్ళకి లాక్. అండ్ కల్పిక Italy. ఓకే, ఆప్షన్ సి ఇటలీ లాక్. ఐ థింక్ కానీ చాలా ఇన్నోవేటివ్ ఐడియా కదా ఇది. దాన్ని కూడా వాళ్ళు వేస్ట్ చేయట్లేదు నిజంగా. కాదు, ఈ క్వశ్చన్ ఎవరు కనుక్కున్నారు? ఐ వాంట్ టు నో. నాకు ముందు నుంచి అనుమానం ఉండింది మా వాళ్ళు క్వశ్చన్స్ అన్ని థింక్ చేసేది అక్కడ కూర్చొనే అని. సరే, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. What is the thing between you and this song? She was in the reality show. Rahul sang the song for her and then it became a very big viral thing between both of them. I'm sorry అండి, మీరు ఆ బస్ ఎక్కలేకపోయారు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. The No Shit Club. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇస్ ఇట్ బ్రిటన్ ఆర్ ఇటలీ? బ్రిటన్ లో ఇలాంటి ఒక బస్ రన్ అవుతుంది. వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. Sidhubai, please. Suma garu, this is a tough choice. And what is SBL? SBL is Suma Basketball League. Okay, so what happens? You will get to know very soon. I don't like surprises. I'm going for the money. చూసారా, అమ్మాయిలు అయితే అలా మోసం చేసేస్తారు, అబ్బాయిలు మాత్రం చాక్లెట్లు ఇచ్చి 50,000లోకి తోస్తారు అని మరొకసారి ప్రూవ్ అయింది పున్ను నీ వల్ల. ఎనీవే, ఈ రౌండ్ అయ్యే సరికల్లా ఒక ముగ్గురు దగ్గర డబ్బులున్నాయి. వీళ్ళకి పనిష్మెంట్ అందరికి. సుమా బాస్కెట్బాల్ లీగ్ వార్తలకి స్వాగతం, సుస్వాగతం. మరి బాస్కెట్బాల్ ఆడడానికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాము సిద్ధుబాయ్. నేను క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి 2 ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీరు అందులో వేసేస్తే చెప్పక్కర్లా, అందులో పడకపోతే చెప్పాలి. నాతో చేసినటువంటి హీరోయిన్స్ లో ఈ అమ్మాయి నా పక్కన కరెక్ట్ గా సెట్ అయ్యింది అని ఎవరి గురించి చెప్తారు? ఏ సీరత్, బి రష్మి. వేస్తే చెప్పక్కర్లా. ఇప్పుడే మనకి సిద్ధుబాయ్ అందించినటువంటి సెన్సేషనల్ న్యూస్. నా పక్కన చేసినటువంటి 2 హీరోయిన్స్ మామూలోళ్ళు కాదు. వాళ్ళ గురించి చెప్పాలంటే నాకు వణుకొస్తుంది. అందుకనే నేను బాస్కెట్ లోకి బాల్ వేసేసాను అని వాపోయినటువంటి సిద్ధుబాయ్. సెకండ్ క్వశ్చన్, ఈ సినిమాలో చేసినటువంటి క్యారెక్టర్ నా ఒరిజినల్ అని దేని గురించి చెప్తాం? ఏ గుంటూరు టాకీస్, బి కృష్ణ అండ్ హిస్ లీలా. గుంటూరు టాకీస్ అని ఒప్పుకోలేక ఇంకా దిక్కు లేక కృష్ణ. ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, కృష్ణ అండ్ హిస్ లీలా సినిమాలో తన ఒరిజినల్ క్యారెక్టర్ కి దగ్గరగా ఉండేటువంటి పాత్రని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పినటువంటి సిద్ధు బాయ్. త్వరలోనే ఆ పేరు బయట పెడతాను. మరి పెళ్ళెప్పుడు అని అడిగినటువంటి ప్రేక్షకులు, పెళ్ళెప్పుడు? మీరు ఈ చీరలో చాలా బాగున్నారు అంటున్నాను. థ్యాంక్స్, ఇది హాఫ్ సారీ. థ్యాంక్స్. పెళ్ళెప్పుడు? మీరు మోస్ట్ డిఫికల్ట్ టు మిక్స్ పులిహోర విత్, తెలుసా విషయం? పెళ్ళెప్పుడు? నేను చేసుకోవాలి అని ఇంకా ఫీలింగ్ రాలేదండి. ఓకే, సో ఇంకా అలాంటి ఫీలింగ్ కలిగించేటువంటి అమ్మాయి నాకు తారసపడలేదు అని చెప్పినటువంటి సిద్ధు బాయ్.
నెక్స్ట్ క్వశ్చన్, ఒకేసారి 2 సినిమాల్లో అవకాశం వస్తే మీరు ఏది ఒప్పుకుంటారు? ఏ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో హీరోగా, బి వెంకటేష్ గారితో సినిమా. మంచి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, చెప్పండి తొందరగా. సందీప్ రెడ్డి వంగ సినిమా. వెంకటేష్ ఫ్యాన్ అయినటువంటి సిద్ధు బాయ్ వెంకటేష్ గారి సినిమా కాకుండా సందీప్ రెడ్డి వంగ సినిమాలోనే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అని చెప్పి ఎక్స్క్లూజివ్ న్యూస్ ని మన ఛానల్లోనే ప్రసారం చేసేలాగా చేశాడు. థ్యాంక్స్. అయిపోయిందండి, మీరు వెళ్ళొచ్చు. అండ్ ఇది కల్పికాకి ఇచ్చేయండి. వెల్కమ్ టు సుమా బాస్కెట్బాల్ లీగ్. మొట్టమొదటి ప్రశ్న, షూటింగ్ టైమ్ లో వీరిద్దరిలో ఏ డైరెక్టర్ మీకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు? ఏ చంద్రశేఖర్ ఏలేటి, బి త్రివిక్రమ్ శ్రీనివాస్. చంద్రశేఖర్ ఏలేటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి షాకింగ్ నిజాలని బయట పెట్టినటువంటి కల్పిక. సెకండ్ క్వశ్చన్, ఈ రెండిట్లో ఏ సినిమాలో మిమ్మల్ని హీరోయిన్ గా పెడితే ఇంకా మంచి రిజల్ట్ వచ్చేది? ఏ ప్రయాణం, బి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. వేసి ఇంకోసారి ట్రై చేయొచ్చా? లాస్ట్ టైం వేయలేదు కదా. ఇది ప్రేమ కాదు, ట్రై చేస్తూ ఉండడానికి. యాక్చువల్లీ ప్రయాణం కాదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ బాగుండే నాది. సీతమ్మ వాకిట్లో ఇనఫ్ జస్టిస్, సమంత అండ్ అంజలి. సెన్సేషనల్ న్యూస్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో సమంత పాత్ర అయినా అంజలి పాత్ర అయినా ఏ పాత్ర ఇచ్చినా నేనే ఎక్కువ న్యాయం చేసేదాన్ని అని చెప్పకనే చెప్పిన కల్పిక. మేము ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ లే ఇస్తుంటాం. సీరత్, మీతో చేసిన ఇద్దరు హీరోల్లో మీ పక్కన పర్ఫెక్ట్ గా సెట్ అయిన హీరో ఎవరు? ఏ శర్వానంద్, బి సిద్ధు బాయ్. శర్వానంద్, సిద్ధు బాయ్. శర్వా. ఎదురుగా సిద్ధు బాయ్ ని పెట్టుకొని కూడా శర్వానంద్ పేరుని బయట పెట్టినటువంటి సీరత్, తెచ్చుకోపో. కోపంతో ఊగిపోతున్నటువంటి సిద్ధు బాయ్ తెచ్చుకోపో అని చెప్పాడు. దాన్ని 10 టైమ్స్ వేయండి సర్కిల్ చేసి. సిద్ధు, మీ స్పందన. అంటే ఫస్ట్ సినిమా హీరో కదండి. అయినా మీరు ఇందాక రష్మి పేరు చెప్పలేదుగా. బుట్టలో పడిందిగా బాల్. బుట్టలో పడింది బాలా. సెకండ్ క్వశ్చన్, ఈ రెండిట్లో మీకు నచ్చిన సినిమా ఏది? ఏ రాజుగారి గది 2, బి రన్ రాజా రన్. వేసేయండి, చెప్పక్కర్లా. ఏది? రన్ రాజా రన్. ఓంకార్ అన్నయ్య గురించి వ్యాఖ్యలు చేసినటువంటి సీరత్ పడింది. లాభం లేదు నాకు అదంతా. ఓంకార్ అన్నయ్య గురించి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి సీరత్ ఏం మాట్లాడిందో తెలుసుకోవాలి అనుకుంటే ఎపిసోడ్ చూడండి. ఇప్పటికి ప్రేమతో సరిపెట్టండి. థ్యాంక్ యూ సీరత్. ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఏ శ్రీముఖి, బి రాహుల్ సిప్లిగంజ్. అమ్మా నన్ను కాదమ్మా. ఎవ్వరు కాదు, నన్ ఆఫ్ ది అబవ్. అలాంటి ఆప్షన్ మా దగ్గర లేదు. ఈ రెండిట్లో ఒకటే చెప్పాలి. పాట వేయడానికి రెడీగా ఉన్నారు అక్కడ. శ్రీముఖి. పిల్లా పిల్లా ఏం జరిగింది అసలు రాహుల్ కి పునర్నవికి మధ్య? పిల్లా అని పాడినటువంటి రాహుల్ మనసుని కొల్లగొట్టిందా లేదా బ్రేకప్ చెప్పిందా? తెలిస్తే షాక్ అవుతారు. ఏం జరిగింది ఇంతకి? అంటే అదంతా తూచా? ఎడిటింగ్ అంతా. ఎడిటింగ్ వల్ల అలా జరిగిందా? రియాలిటీ కాదా? చెప్పుకోలేనే బాధ నీతోనే. అనవసరంగా ఈ పని చేశాను అని చెప్పాలి అంటే ఈ రెండిట్లో ఏది చెప్తారు? ఏ అవికా గౌర్ కి ఫ్రెండ్ గా క్యారెక్టర్ చేయటం, బి యాక్టర్ అవ్వడం. చెప్పండి. యాక్టర్ అవ్వడం. నేను యాక్టర్ అయ్యి చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పినటువంటి పునర్నవి. ఏ పాపం, లేకపోతే ఏమై ఉండేదానివి? థెరపిస్ట్. వాట్ థెరపిస్ట్ రే? డ్రామా థెరపీ. డ్రామా థెరపీయా? భారతదేశంలో ఉందా? చెన్నైలో ఉంది, బ్రిటన్ లో చదువుకోవచ్చు, అమెరికా ఉంది. ఓకే, మనకి తెలియనటువంటి విషయాల గురించి బోలెడన్ని ఇన్సైట్లు ఇచ్చినటువంటి పునర్నవి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you. ఇంతటితో సుమా బాస్కెట్బాల్ లీగ్ సమాప్తం.
మనీ మనీ మోర్ మనీ. ఈ రౌండ్ సినిమా రిలేటెడ్ రౌండ్. మేము 4 సినిమా టైటిల్స్ ఇస్తాము అండ్ సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్ చూపిస్తాము. సినిమా టైటిల్ ఏంటో గెస్ చేయాలి అండ్ బజర్ ప్రెస్ చేసిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ అయినట్టయితే 50,000, రాంగ్ అయితే ఎవరి దగ్గర అయితే పాయింట్లు లేవో వాళ్ళకి పనిష్మెంట్ వస్తుంది. ఒకరికి పనిష్మెంట్ ఆడవాళ్ళకి వస్తుంది పనిష్మెంట్. పాయింట్లు ఉండే వాళ్ళకి వాళ్ళ అకౌంట్ లో సగం పోతుంది. ఉన్నవే 1000 రూపాయలు తీసుకోపోండి. ఓకే, సో ఫస్ట్ ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ శివ, బి ఫలక్నామా దాస్, సి డియర్ కామ్రేడ్ అండ్ డి జార్జ్ రెడ్డి. సిద్ధుబాయ్ జార్జ్ రెడ్డి. ఓకే, ఆప్షన్ డి లాక్. చూద్దాం. హే 51,000. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ ప్రేమదేశం, బి సై, సి గోల్కొండ హై స్కూల్ అండ్ డి హ్యాపీ డేస్. పున్ను అండ్ హ్యాపీ డేస్. చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ పహిల్వాన్, బి దంగల్, సి భద్రాచలం అండ్ డి మహానుభావుడు. సీరత్ మహానుభావుడు కరెక్టా కదా చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ జయం, బి రన్ రాజా రన్, సి పరుగు అండ్ డి ఆర్య. సిద్ధు బాయ్ పరుగు. ఓకే, ఏది కరెక్టో చూద్దాం. మనకన్నా పొడిచే కొనగాడే లేడమ్మో, ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను గెలిచినందువలన అందరికి 10,000 ఇస్తాను. ఇప్పటి వరకు మీ డబ్బులు మీవి కాదండి. మీరెవరండి ఇవ్వడానికి అసలు? ఇస్తారట. ఇదేంటి బిస్కెట్ ఇది? వచ్చిన వెంటనే ఇస్తే అర్థం కాలేదు. యాక్చువల్లీ ఈ డబ్బులు మీవి ఎప్పుడవుతాయి అంటే లాస్ట్ రౌండ్ లో ఇది మొత్తం ఒకళ్ళ దగ్గరకు వస్తుంది, అప్పుడు వాళ్ళకు వచ్చినట్టు డబ్బులు. అప్పటి వరకు ఇది ఎవ్వరిది కాదు. లీడ్ లో ఇక్కడ 1 lakh, ఇక్కడ 50,000, అక్కడ 35, ఇక్కడ 1,01,000 ఉండడంతో సిద్ధు లీడ్ లోకి వచ్చి ఒకళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్స్ గెలుచుకున్నారు. నాకు ఎవరిని ఎలిమినేట్ చేయాలని లేదు కానీ నన్ను ఎలిమినేట్ చేసేయండి. మన నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. అందరు ఎలాగంటే మందు తాగే ముందు షేక్ వెల్ బిఫోర్ యూస్ అని రాసి ఉంటుంది కదా, అలా ఒకసారి బాగా కదలేరా అందరూ? కదలని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఇతను కదలలేదా? పాట వేయండి ఒకసారి ఇతనికి. ఇక్కడ రా, రెడీ 1 2 కమ్ ఆన్. వెనక నుంచి చీపురు పుల్లలన్నీ మామూలుగా ఉండదు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు దొరికినప్పుడు మామూలుగా ఉండదు. మీరు ఎవరు కాదు కదా. మల్లెపూ వాసన చేసేటప్పుడు మామూలుగా ఉండదు అనిపిస్తుంది. అబ్బాయిలు ఇంకా మల్లెపూల వాసన చూస్తున్నారు, సంతోషం. ప్రభాస్ లాంటి హస్బెండ్ వచ్చినప్పుడు మామూలుగా ఉండదు. ప్రభాస్ ఏమో గానీ ప్రభాస్ లాంటి హస్బెండ్ వచ్చినప్పుడు మామూలుగా ఉంటది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇవే తగ్గించుకుంటే మంచిది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? అమ్మాయి హై హీల్స్ వేసుకున్నప్పుడు ఇవే తగ్గించుకుంటే బాగుంటుందని. ఓకే, కనిపిస్తుంది. సరే, ఏ అమ్మాయిలకే చెప్తారా? మేము అబ్బాయిలకు కూడా చెప్తాం. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ని బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. సో
సుమక్క ఫోటో కోసం పైనుంచి దునుకుతా అంటే తర్వాత సుమక్క ఫోటో కాదు, నీ ఫోటో ఉంటది గోడకి. ఈ నగరానికి ఏమైంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నా పేరు మహేష్. కరోనా టైంలో రూల్స్ పాటించినప్పుడు ఈ నగరానికి ఏమైంది అనిపిస్తుంది. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలేని. ఏ నువ్వే చెప్పావు కదా డబ్బింగ్. మా తమ్ముడు. సరే ఇప్పుడు నువ్వు అదే మాడ్యులేషన్ లో చెప్పు. నా పేరు ముఖేష్. నా పేరు ముఖేష్. దొరికేసాడు అమ్మా. ఒకవైపు నుసి ఒకవైపు నువ్వు ఇంకోవైపు. ఈ నగరానికి మూవీ చూసినప్పుడు ఈ నగరానికి ఏమైంది అనిపిస్తుంది. ఇంకా ఆపేస్తే బెటర్ మనం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? పెళ్ళైన తర్వాత బఫరింగ్ అవుతుందా ఏమిటి నీ వీడియో? పెళ్ళైన తర్వాత నా భార్య నాకు పెళ్లి కాక ముందు బాయ్ ఫ్రెండ్స్ లేరన్నప్పుడు ఆడవారి మాటలకు అర్ధరాత్రి వేరే. అమ్మాయిలు మేకప్ అస్సలే వేసుకోని అని చెప్పినప్పుడు ఆడవారి మాటలకు అర్థాలు వెళ్ళని అనిపిస్తుంది. అబ్బాయిలు మాత్రం ఏమైనా తక్కువ? ఎందుకు అమ్మాయి ఇక్కడ ఆపిల్ పెట్టుకొని వచ్చావు? ఓకే, ఈ ఆన్సర్స్ లాక్ చేసేసాము. వాళ్ళని పిలవండి. సెటప్ ప్లీజ్. సుమా ప్రీమియర్ లీగ్ అంటే ఏంటో అనుకున్నారు. ఇవాళ నిజంగా చూడబోతున్నారు. 2 టీమ్స్ మధ్యలో మ్యాచ్ జరగబోతోంది. ఒకటి కమిట్మెంటల్ టీము, ఇంకొకటి మా వింతగాథ వినుమ టీము. ఎవరు విన్ అవుతారో ఇవాళ మ్యాచ్ లో చూద్దాం. కాల్ ద ప్లేయర్స్. నువ్వు నిలబడి చూడకు ఏ చోట. ఇది గెలవక తప్పని బతుకాట. ప్లేయర్స్ యు రెడీ? పిచ్ ఎలా ఉంది? పిచ్చిగా ఉంది. మీరు ఫాస్ట్ బౌలర్ కదా? ఓకే మీరు అంటే అంతే. యు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. రైట్ హ్యాండ్. ఓకే, మీరు క్యాచ్ ఫీల్డరా? ఓకే, మీరెవరు? రైట్ హ్యాండ్ బ్యాట్. రన్నర్. ఓకే ఫైన్. అయితే పరిగెత్తండి ఒకసారి. మా వింతగాథ వినుమ అండ్ కమిట్మెంటల్ టీమ్ మీ ఇద్దరి మధ్యలోనే మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన వాళ్ళు లాస్ట్ రౌండ్ కి వెళ్తారు. సరే అయితే ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ ప్లేసెస్. ప్లీజ్ టేక్ యువర్ స్టాండ్స్. ఓకే, సో మనకి చియర్ గర్ల్స్ లేకపోతే మ్యాచ్ ఏంటి? వీళ్ళు చియర్ గర్ల్స్ కాదు, వీళ్ళు చిరాక్ గర్ల్స్. నిజంగానేరా? చిరాకు రాని వాళ్ళకు కూడా తెప్పించగలుగుతారు. ఎవరైనా బాగా కొట్టినప్పుడు మాత్రం వచ్చి డాన్స్ చేయాలి. ఓకేనా? మనకు అసలే చాలా డెఫిసిట్. మీరు ముగ్గురే ఉన్నారు. కరెక్ట్ పైకి లాక్కో. సో ఇప్పుడు లీడ్ లో మీరున్నారు. మీరు ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి. 4 క్వశ్చన్స్ చెప్తాను, అందులోంచి కష్టమైన క్వశ్చన్ ఇవ్వాలి. సో క్వశ్చన్స్ మామూలుగా ఉండదు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఇవే తగ్గించుకుంటే మంచిది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఈ నగరానికి ఏమైంది అని ఎప్పుడు అంటాం? ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని ఎప్పుడు అంటాం? ఎవరిదిరా హెల్మెట్ చెమట వాసన వస్తుంది బాగా? చెప్పండి. నీకు మామూలుగా ఉండదని ఇలాంటి సమయాల్లో అంటాం. చెప్పండి. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అనేది సీరత్కి ఇస్తాను. ప్లీజ్ కమ్. బ్యాట్. ఫీల్డింగ్. ఒక్కసారి కొట్టి ఆన్సర్ చెప్తుంది ఇప్పుడు. ఓకే యా. సో చెప్పండి ఇప్పుడు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని ఎప్పుడు అంటారు? when they're gossiping. Why are they gossiping? One of boys are hitting on a girl and in between them they realize that even my friend is hitting on the same girl. Then sometimes they tend to say this so that the friend leaves her and goes so that he can win her over. Confusing round I've ever seen in my life. I have no idea what is happening right. Absolutely, even I don't know. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి మళ్ళీ ఇంకో అబ్బాయి వాళ్ళిద్దరూ కలిసి అలా ప్రేమిస్తున్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళని అటు ఇటు తిప్పినప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు?
ఏ ఊర్లో అవుట్ అండి ఇది? అసలు ఇక్కడ అంతా డిక్టేటర్షిప్ నడుస్తుంది, మీరు అక్కడ ఇద్దరు కలిసి. సైలెన్స్ సైలెన్స్. ఓకే చెప్పండి మీ ఆన్సర్. When the boys are caught in an act and they want to cover up for themselves, then they usually say, "Ah, the girl is only like this, she lies only." నేను తెలుగులో ఇది చెప్పలేనమ్మా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొంచెం కొంచెం ఉండాలి ఉండాలి. లైస్ అబద్ధం. అబద్ధం. యాక్చువల్లీ అబ్బాయి ఇంకొక అమ్మాయితో దొరికిపోయినప్పుడు అప్పుడు ఆ అబ్బాయి అంటాడనమాట, ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది అని. సారీ, ఇది రాంగ్. అనదర్ ఛాన్స్. Then guys want to boast about the girls they are with, then they end up lying. ఓకే, అబ్బాయిలు అమ్మాయిల గురించి పొగిడినప్పుడు ఉందా లేదా చూడండి. వాళ్ళ గురించి వాళ్ళు పొగుడుకున్నప్పుడు ఏదో ఒకటి లేండి చూద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని ఎప్పుడు అంటారు? When the teacher catches them together, then they usually lie that we were just studying. ఓకే, వీళ్ళిద్దరిని కలిసి టీచరో లెక్చరరో ఎవరో పట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి ఏదో అంటే అబ్బాయి ఏదో అంటాడు, ఉందా లేదా? చిరునవ్వు చెదిరి ముక్కలైనది వెతికి ఆన్సర్స్ మీరు చెప్పనిది ఏంటో చూద్దాం. త్వరగా షాపింగ్ అయిపోతుంది అని లేట్ చేసినప్పుడు, నీ మాటే ఫైనల్ అని భార్య చెప్పినప్పుడు, నెక్స్ట్ బ్యాట్ ఎవరికి ఇవ్వాలి? క్వశ్చన్స్ ఏంటో మళ్ళీ ఒకసారి. మామూలుగా ఉండదు అని ఎప్పుడు అంటాము? ఇవే తగ్గించుకుంటే మంచిది అని ఎప్పుడు అంటాం? ఈ నగరానికి ఏమైంది అని ఎప్పుడు అంటాం? ఇవే తగ్గించుకుంటే మంచిది కల్పికకి ఇస్తా. కమ్ కల్పిక, టేక్ ద బ్యాట్. ఓకే, కమాన్ కమాన్ టీమ్ టీమ్. అక్కడ ఎవరో పిలుస్తున్నారు. నేను వెళ్ళను. నేను వెళ్ళను. సరిగ్గా ఇక్కడ వేయచ్చు కదా. అవుట్. నేను ఇక్కడే ఉన్నా కదా. బ్యాట్ అక్కడ ఉంది, బ్యాట్ అక్కడ ఉంది. ఓకే, క్వశ్చన్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇవే తగ్గించుకుంటే మంచిది అని ఏ సందర్భాల్లో అంటాము? అమ్మాయిలు ఓవర్ యాక్షన్ చేస్తే. అమ్మాయిలు ఓవర్ యాక్షన్ చేస్తే ఉందా లేదా చూద్దాం. గ్రౌండ్ చుట్టూ ఒక 3 రౌండ్లు వేసేసారంటారా వెళ్ళి? సిద్ధు ఇంకోసారి మనం క్యాష్ కి రాడు. చెప్పు కల్పిక. సెల్ఫ్ డబ్బా కొట్టినప్పుడు తగ్గించుకుంటే మంచిది. ఓకే చూద్దాం. ఏదో ఆ టీం నుంచి వచ్చినట్టుగా ఉంది ఆన్సర్ ఏదో ఇది. లేదు లేదు, we were just discussing. చమ్మక్ చమ్మక్ చల్లో ఆ పిప్పర్మెంటు పిల్లో ఇండెత్తున్న పిల్లో ఊరెట్టుకురావే జల్లో. ఓకే, సో చెప్పండి ఇప్పుడు నెక్స్ట్. మీరు కూడా ఒక హింట్ అలా పడేయండి. నస పెడితే. ఓ, ఇది కరెక్ట్ లా ఉంది, చూద్దాం. ఇంకా మీకు 2 ఛాన్సులు ఉన్నాయి కానీ 2 కరెక్ట్ గా చెప్పాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ. నన్ను చూసన్నారు ఎందుకు? ఓకే చూద్దాం. కొలెస్ట్రాల్ అంట. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. ఆన్సర్స్ చూద్దాం. అమ్మాయిల ముందు బైక్ స్టంట్స్ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు. థ్యాంక్ యూ, ప్లీజ్ ప్రొసీడ్.
ఇప్పుడు ఏ క్వశ్చన్ ఇస్తున్నారు పున్నుకి? మామూలుగా ఉండదు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, ఈ నగరానికి ఏమైంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఈ నగరానికి ఏమైంది? ఈ నగరానికి ఏమైంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? పాండమిక్ వల్ల ఈ నగరానికి ఏమైంది అనొచ్చు. సరే చూద్దాం, ఉందా లేదా. మాస్క్ లేకుండా జనాలు రోడ్ల మీదకి వచ్చినప్పటికీ కోవిడ్ కి అంటే తుమ్ముకి దగ్గుకి ఏది చెప్పినా ఇచ్చేసేవాళ్ళ. దగ్గరగా ఉంటే ఇచ్చేస్తాం. నాకు ఒక విషయం అయితే అర్థమైంది. ఏంటి? వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారా మీరు? మీరు చేయట్లేదండి, మీరు జైలుకి వెళ్ళే ఓనర్, టీమ్ ఓనర్ మీరు. రాత్రనక పగలనక లైట్లన్నీ కూడా నేనే ఆన్ చేసి స్టేడియం రెంట్లన్నీ కట్టుకొని టీవీలతో మాట్లాడి వాళ్ళకి కోటీల నుంచి బట్టలు తెప్పించి మరి వేస్తే నన్ను అంటారా మీరు? మీరు చేయలేదండి. చిన్నపిల్లని కూడా చూడకుండా ఏడిపిస్తారా? మీరు చెప్పండి ఆన్సర్. హుసేన్ సాగర్ లో చెత్త చూసినప్పుడు ఈ నగరానికి ఏమైంది అని. ఓకే, డ్రైనేజ్ కి సంబంధించే ఆన్సర్ ఉన్నా కూడా ఇచ్చేస్తారు అనమాట. చెప్పు పున్ను. పబ్లిక్ ఏరియాస్ లో హుసేన్ సాగర్ ఇలాంటి ఏరియాస్ లో చెత్త ఎవడైనా వాటర్ బాటిల్ పరేసినా కూడా ఇచ్చేయండి. ఎక్కడైనా పబ్లిక్ ఏరియాస్ లో చెత్త చూసినప్పుడు ఈ నగరానికి ఏమైంది? ఓకే చూద్దాం. శుభ్రత లేకుండా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లూజ్ డిక్లేర్. సెకండ్ ఆఫ్ ఆల్ హుసేన్ సాగర్ కి పరిసరాలు మీరే చెప్పండి ఒక మాట. పరిసరాలు శుభ్రంగా లేనప్పుడు అన్న ఒకసారి. పరిసరాలు శుభ్రంగా లేనప్పుడు ఉందా లేదా చూద్దాం. నేను ఇక్కడే ఉన్నానండి. ఇంకా 3 ఛాన్సెస్ ఉన్నాయి. 2 రాంగ్ చెప్పవా ప్లీజ్, నీకు దండం పెడతాను. రాంగ్ చెప్పే క్వశ్చన్ లేదు, మీకు అర్థం కావట్లేదు. గ్రహాల అలైన్మెంట్ అలా ఉంది. ఈ నగరానికి ఏమైంది అన్నప్పుడు ఎవరైనా పబ్లిక్ ఏరియాస్ లో స్మోక్ చేస్తుంటే, పాన్ పరాగ్ ఊస్తుంటే. ఉందా లేదా చూద్దాం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. ఇది కూడా స్కెచ్చే, నేచురల్ గా ఉండాలి. చెప్పండి ఇంకా ఎప్పుడు ఈ నగరానికి ఏమైంది? ట్రాఫిక్ చూసినప్పుడు, ఎవరైనా రాంగ్ రూట్ లో వెళ్ళినప్పుడు ఈ నగరానికి ఏమైంది? ఇది అన్యాయం. సిద్ధు అన్నాడని చెప్పి రాంగ్ వేస్తున్నారు. టాప్ 3 లో ఉంటేనే ఇస్తాం. అండ్ ద లాస్ట్ ఓవర్. ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు ఎవరు గెలుస్తారు అని. కమిట్మెంటల్ టీమ్ వర్సెస్ మా వింతగాథ వినుమ టీమ్. ఓకే చెప్పండి. వర్షాలు పడినప్పుడు రోడ్లు చూసినప్పుడు. వర్షాలు పడినప్పుడు రోడ్లు చూసినప్పుడు. ఓ మై గాడ్, ఇది ఉన్నట్టయితే మీరు ఆడరు. చూద్దాం. కోయవాణి వేటుకు గాయపడిన కోయిలా. కమిట్మెంటల్ టీమ్ అవుట్. మా వింతగాథ వినుమ టీమ్ వన్ ద మ్యాచ్. ఇది ఆన్సర్ చూడాలి. చూద్దాం ఆన్సర్ ఏంటో చూద్దాం. ఈ నగరానికి ఏమైందనే సినిమా చూస్తున్నప్పుడు అంట. పకడో పకడో ఆడుతున్నారు మా వింత గాథ వినుమ సిద్ధు అండ్ టీమ్. సో సిద్ధు బాయ్ ఇప్పటి వరకు గెలుచుకున్నటువంటి అమౌంట్ 2,86,000. విన్ అయినట్టయితే ఈ రౌండ్ లో మీ టీం గెలుచుకుంటారు 14,30,000. ఒకవేళ మిస్ అయినట్టయితే 1,43,000. మా వింతగాథ వినుమ టీం వాళ్ళు ఇది గెలుచుకుంటారా లేదా చూద్దాం. మేము కొన్ని టాపిక్స్ ఇస్తాం, అందులోంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. మేము 10 క్వశ్చన్స్ అడుగుతాము. క్వశ్చన్స్ అడగగానే ఈ బెల్ట్ ఇలా జర్రని కదులుతుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 5 సెకండ్లు ఆగుతుంది, లేదంటే సామాన్లన్నీ డమాల్ టకాలని కింద పడి పగిలిపోతాయి. సో 7 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పేస్తే ఫైనల్ గా దీని మీద మిగిలిన వస్తువులు డబ్బులు అన్ని మీవే. మా టీం నుంచి హెల్ప్ తీసుకోవచ్చా? తీసుకోండి. ఊరికే అనాలని అన్నాను, అంతే. ఏం ఉండదు అక్కడ.
సో చూసారా ఏంటనుకుంటున్నారు ఇది ఇది నేను ఆడిన బ్యాట్ ఆప్షన్ లో పెడితే అసలు రూపాయి రాదు కానీ ఇక్కడ పెట్టాం అలాగే అదిగో టేబుల్ ఫ్రిడ్జ్ వార్డ్రోబ్ వెనకాల డబ్బులు రెడీ రెడీ ఓకే సో టాపిక్స్ చూద్దాం బాలీవుడ్ సినిమా డైరెక్టర్ పేరు సినిమా పేరు గెస్ట్ రోలు అడవులు ఉన్న ప్రదేశము ప్లేస్ ఫేమస్ ఫుడ్ సంవత్సరము ఐపీఎల్ విన్నర్ టీము పక్షులు ఇంగ్లీష్ పేరు డాన్స్ పుట్టిన స్థలము బాలీవుడ్ డైరెక్టర్ల పేరు సిద్ధుబాయ్ రెడీ రెడీ మ్యామ్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ దంగల్ ఎంఎస్ ధోని సుల్తాన్ Ali is రైట్ ఆన్సర్ ధూమ్ Sanjay. రైట్ ఆన్సర్ పింక్ Ammai, what's her name? She's a girl. Oh, it's a man. Chaudhary. రైట్ ఆన్సర్ పీకే Rajiv Hirani. రైట్ ఆన్సర్ ये दिल है मुश्किल Karan Johar. రైట్ ఆన్సర్ స్ట్రీట్ డాన్సర్ Remo రైట్ Fernandez. ఆన్సర్ సమ్ డాగ్ మిలియనర్ Danny Boyle. రైట్ ఆన్సర్ So Dangal Nitish Tiwari, MS Dhoni is Neeraj Pandey, Sultan is Ali Abbas. So anyway, congratulations! So release అయ్యింది మీ వెబ్ సిరీస్ కంగ్రాచులేషన్స్ మంచి వ్యూవర్షిప్ తో వెళ్తోంది హార్టీ కంగ్రాచులేషన్స్ మా వింత గాథ వినుమా కంగ్రాచులేషన్స్ hearty congratulations to all of you all. Looking forward to seeing you all in many more movies. Thank you so much మా పిచ్చినంతా భరించినందుకు ఇంతసేపు. ఒకసారి మళ్ళీ ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు నా కోసం చెప్పరా? మా వింత గాథ వినుమా టీం వాళ్ళు ఇవాళ ఈ మ్యాచ్ గెలిచారు. కమిట్మెంటల్ టీం వాళ్ళు రన్నర్స్ గా ఉన్నారు. ఉన్నదే ఇద్దరు ఉన్నప్పుడు రన్నర్సే ఉండదండి. యా సో విన్నర్ సక్సెస్ పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నారు. చలో వెళ్దాం. బై టాటా సీ యు బై.